ఇక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ అభయహస్తం ఏమైందంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెల ఇస్తామన్న 4,000 రూపాయలు ఏమయ్యాయంటూ చిక్కడపల్లి లైబ్రరీలో కడిగి పారేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల ఎందుకు గాయాబైందంటూ బగ్గుమన్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతున్నా తమ ఆశలు తీరడం లేదంటూ అద్దంకిని చుట్టుముట్టి అల్లాడించారు. పనిలో పనిగా కోదండరాం, బల్మూరి వెంకట్ తీరును ఎండగట్టారు. తమ సమస్యలను నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డ్రామాలాడిందని, ఇప్పుడు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇక తక్షణమే జేపీఓ పోస్టుల భర్తీని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఓడిపోవడానికి బీజం వేసింది మేము నిరుద్యోగులు ఈ లైబ్రరీలో. ఇదే బల్మూరి వెంకట, ఆత్మూరు మురళి, కోదండరామ్ సార్ గారు, రియాజ్ గారు వారంలో 7 రోజులు ఇక్కడ స్పెండ్ చేసి మమ్మల్ని 1 రోజులు బుక్లు పక్కకు పెట్టండి, చదవని 3 నెలలు 2 నెలలు బుక్లు పెట్టండి, పక్కకు పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, పర్ఫెక్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము నమ్మినాం. ఇదే నారాయణగూడలో వెంకట సార్ ఎన్నిసార్లు కలిసినామో, ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేసినాం. చైర్మన్ గారు, సెక్రటరీ గారు, చైర్మన్ అంతా మారింది, సెక్రటరీ గారు ఉన్నారు. ఆ రోజు మళ్ళీ రూల్స్ పాటిస్తాం, మీ మీద కేసు పెడితే అనలే. ఆ రోజు వచ్చిన అధికారిని ఏమనలే. ఈరోజు మేము ఏమడిగినాము, మేము బోనం వెళ్తాం అమ్మవారికి అన్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, మీరు ఒకసారి మేము ఒకసారి వెళ్ళొద్దాను సెక్రటరీ గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు. మేము ఏం మొక్కున్నా మాకు సక్సెస్ఫుల్ అయింది. మా పిల్లలు లాంటి వాళ్ళు దయచేసి మేము వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు. ఇక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఉదయ్ చెప్పండి, నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ ప్రియా. నిరుద్యోగుల ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ నిరుద్యోగులను మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి అటు నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి కొద్దిగా షాక్ ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే 2 లక్షల జాబ్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. గత ప్రభుత్వం వేసిన జాబ్స్ ఆధారంగానే మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా చేసింది ఏం లేదని చెప్పేసి వారి అద్దంకి దయాకర్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏం చేయలేదని చెప్పేసి వారు అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం ఈ విజువల్లో క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు ఇప్పుడు గతంలో ఎన్నికల సమయంలో మాత్రం ఈ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ గుర్తొచ్చింది. ఇప్పుడు మాత్రం మీకు పోస్టులు వచ్చిన తర్వాతనే ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులకు ఇలాగే చేస్తే మాత్రం ఉద్యమాలు చేపడతామని చెప్పేసి వారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి కూడా సూటిగా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ జాబ్స్ ఇచ్చింది, ఎక్కడ మీరు ఏమేం చేశారని చెప్పేసి అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా వారు అడిగిన పరిస్థితి కూడా మనం తెలుస్తా ఉంది ప్రియా. అయితే అద్దంకి దయాకర్ ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? ఏమైనా హామీలు ఇవ్వటం జరిగిందా ఇప్పటికైనా? హామీల పరిస్థితి పక్కన వేస్తే మాత్రం మీరు ఏ సమస్యలు ఏంటి చెప్పండి, నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి నిరుద్యోగులు చెప్పిన పరిస్థితి దాటివేస్తున్న తరుణంలో కూడా నిరుద్యోగులు మాత్రం మీరు ఇప్పటివరకు ఏం చేశారు, ప్రతిరోజు మీకు జరుగుతుందని తెలుస్తా ఉంది. ఇప్పుడు కొత్తగా మీరు అడిగేదేంది, మీరు చెప్పేదేంది, ఇప్పటివరకు ఏం చేశారు, మీరు ఉద్యోగాల విషయంలో మీరు ఏం భర్తీ చేశారు అని చెప్పేసి వారు అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా మీ సమస్యలు నాకు ఇవ్వండి, నేను మాత్రం సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి వారు హామీ ఇచ్చినప్పటికీ మాత్రం నిరుద్యోగులు మాత్రం కొంత అసహనానికి గురైన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియా. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. ఎందుకు మాతో పాటు ఉండాలి ముందేసుకుని ఎందుకు
9 months కంప్లీట్ అయిపోయింది సార్, 2 బడ్జెట్లు అయిపోయింది. మీ టర్మ్ చెప్తే మేము నమ్మి మనసావాస తరమున నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి అధికారం తెప్పించాం సార్ మేము. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా స్టూడెంట్స్గా ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడలేదు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, అడిగి కూడా మేము సీరియస్ అడిగినంత మాత్రంలో మా మీద అది కూడా సార్ గెలిస్తేనే, అది కూడా సార్ పిలుస్తారు మేము మీకు కావాలని కూడా అడ్డుకోవాలి. మీకు వచ్చినట్టు అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్. ప్లస్ మీరు నిరుద్యోగ బుక్ అన్నారు, మాకు 20 నెలలు అయితే అంది, ఒక్కొక్కరు 4 అంటే 80,000 చొప్పున అప్పు ఉన్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ సార్